సార్ మంత్రి విడుదల రజనీ గారి కార్యాలయం పైన ఇటు టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారు. అందుకే పోలీసులు కూడా వాళ్ళని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు అని చెప్పేసి నిన్న వార్తలు వచ్చాయి. చూసాం కూడా రజనీ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా చూస్తున్నాం, ఇదంతా కావాలనే చేశారని. ఏంటి సార్, ఎందుకు మరి ఏంటి, ఇది నిజం ఉందా ఈ వార్తలో? మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? అంటే అండి, ప్రస్తుతం వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళ మాటే అధికారులు వింటారు, వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. ఓకే. బాధితులే ఈరోజు బాధపడాల్సిన పరిస్థితి కనపడుతుంది. దాడి చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. దాడికి గురైన వాళ్ళు వెళ్ళి రక్షక భటుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఫిర్యాదు ఇవ్వబోతే తిరిగి వీళ్ళ మీదే బనాయించేసి వాళ్ళని ఇబ్బంది పెడతాం కూడా చూస్తూనే ఉన్నాం మనం. కాబట్టి అక్కడ ఏం జరిగింది ఏంటనేది మరి సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగానే ఉంటుంది. ఎందుకంటే గుంటూరు నగరం కాబట్టి ఉంటుంది. మరి ఆ కుర్రవాడు పచ్చ చొక్కా వేసుకున్నాడని మరి వాళ్ళ యొక్క సంబంధించిన కుటుంబీకులు భార్య అనుకుంటాను ఆమె వచ్చేసి కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. పచ్చ చొక్కా వేసుకుంటే తప్ప, దానివల్ల మాకు ఆ స్వాతంత్రం లేదా, జరిగిందో మరి అక్కడ ఆయన చేతిలో రాయి ఉందా లేకపోతే కర్ర ఉందా కత్తి ఉందా అని చెప్పి ఆమె అడుగుతుంది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సహజంగానే అధికార పార్టీ వాళ్ళు ఇవాళ కాదు, ఈ 4.5 సంవత్సర కాలంలో 4 సంవత్సరాలు 7 నెలల 2 రోజులు అవుతుంది ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. హత్య చేసేంత పరిణామాలు వాళ్ళు చేస్తున్నా కూడా, ఉదాహరణకి మాచర్ల నియోజకవర్గంలో ఆ రోజు బోండా ఉమా గారు మరి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు వెళ్ళిన సమయంలో తురగా కిషోర్ అనే వ్యక్తి ఇనప రాడ్ లాంటిది తీసుకొని కారుకి ఏ విధంగా చేశాడో స్పష్టంగా చూస్తా ఉన్నాం. మరి ఆయన మీద ఎలాంటి అభియోగాలు మోపారు? మరి ఆయన తీసుకెళ్ళి మాచర్ల నగరానికి మరి ఆయన్ని ప్రథమ పౌరుని కూడా చేశారు కదా. అవును. మనం ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఈ లేదు అభియోగం మోపారు అదే నిజానని నమ్మే పరిస్థితి అయితే ప్రజలు కూడా మర్చిపోయారు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు అనే అభిప్రాయం ప్రజలకు వచ్చారు. ఒకవేళ నిజంగా అక్కడ జరిగినా కూడా ప్రజల అభిప్రాయం అలా ఉంది. అసలు ఇంకోటి ఇక్కడ ఆలోచించుకోవాల్సింది, ఇంకా అక్కడ ఎవరి స్థానమో తెలియదు, ఆమెను మాత్రం నియమించుకోవడం కూడా జరిగింది. ఆమె వచ్చినందువల్ల ఇక్కడికి వచ్చిన నష్టం అయితే ఏం లేదు కదా. వీళ్ళు వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. అక్కడ ఏం జరిగింది అనేది కొంచెం ఇంకొన్ని వివరాలు బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ జనసేన వెళ్ళి దాడి చేసేంత పరిస్థితులు అక్కడ ఉంటాయి అయితే నేనైతే భావించట్లేదు. ఎన్నికలు చాలా సమయం ఉంది కాబట్టి ఇలాంటి సంఘటనలు మనం ఇంకా ఆంధ్ర రాష్ట్రం చాలా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారు అంటే, రేపు ఎన్నికలు సుజావుగా సాగుతాయా, వీళ్ళు సాగనిస్తారా, ఇలాంటి దౌర్జన్యాలు చేయకుండా ఉంటారా అనే ఆలోచనలో ఉన్నారు. కానీ దాన్ని ఎలా అదుపు చేయాలనే దాని విషయంలో అధికారులు కూడా వాళ్ళ మాట వింటున్నారు కాబట్టి చిన్న చిన్న సంఘటనలు జరిగినా పెద్ద సంఘటనలు జరిగినా కూడా దానికి నిజమైన బాధ్యతలే శిక్షార్హులుగా మారుతున్నారు కాబట్టి వాళ్ళు చాలా మనస్తాపంతో ఉన్నారు ఈరోజు పరిస్థితుల్లో. ఈరోజు రజనీ గారు మాట్లాడారంటే రజనీ గారు అలానే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకు జరిగిన దాంట్లో కూడా మరి గతంలో చూసుకుంటా ఉంటే వివేకానంద రెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తిని హత్య చేస్తే అది తీసుకుని వెళ్ళి నారాసుర రక్షిస్తారు అని చెప్పారు. కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్మాల్సిన అవసరం అయితే నేను ఉందని భావించట్లేదు. సార్, అంటే టీడీపీ జనసేన కార్యకర్తలు చేశారా లేదా అని పక్కన పెడితే ప్రచారంలో మాత్రం వీళ్ళే చేశారని ఉంది. సో మొన్న ఆర్జీవి గారి ఆఫీస్ ముందర, ఇప్పుడేమో విడుదల రజనీ గారి పైన టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలు దాడి చేశారు అని ప్రచారంలో ఉంది. కాబట్టి ఎలక్షన్స్ టైం కాబట్టి వీటి యొక్క ప్రభావం ఎలక్షన్స్ పైన పడే అవకాశం ఉందా? ఎలక్షన్ మీద రేపు జరిగే ఎన్నికల మీద ఇదేం పడదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళందరి మీద ముందుగా వాళ్ళు కొంతమందిని గుర్తించేసి సంఘటన స్థలంలో లేకపోయినా కూడా వాళ్ళ మీద ఇలాంటి అభియోగాలు మోపి రేపు పొద్దున ఎన్నికల్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే ఉంటారో ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఆ రోజు వీళ్ళ ప్రతినిధులుగా వీళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారు అనేది గత 3 సంవత్సరాల నుంచి వినిపిస్తున్నటువంటి వార్తలే. కొత్తగా మనం అనుకోవాల్సిన పనే లేదు. సంఘటనల ప్రదేశంలో లేకపోయినా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా దాంట్లో భాగస్వాములుగా చేసేసి వాళ్ళ పేర్లు కూడా నమోదు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి అనేది సహజమైపోయింది ఈ ప్రభుత్వంలో. నిజంగా జరిగినా కూడా ఈరోజు మనం మాట్లాడుకున్నట్టుగా నిజంగా అక్కడ అట్లా జరిగినా కూడా నమ్మలేని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వమే కల్పించింది. ఇప్పుడు మీరన్నట్టు ఏ అవసరం వాళ్ళకి చెప్పండి. ఈరోజు ఆర్జీవి మీద రామ్ గోపాల్ గారి ఇంటి మీదకి వెళ్ళారంటే ఒక అర్థం ఉంది.
ఇప్పుడు ఆయన ప్రచారానికి సంధించినటువంటి దాన్ని చూసుకుంటా ఉంటే చిత్రంలో దానికి సంబంధించినటువంటి ప్రచార కల్పించడానికి ఆయన విడుదల చేసిన వాటిని చూసుకుంటా ఉంటే కొన్ని కనపడుతున్నాయి కాబట్టి ఓకే వెళ్ళారు కాబట్టి వీళ్ళ అభిమానులు గోల చేసింది నిజం కాబట్టే న్యాయమూర్తులు చూసి ఇంత అన్యాయంగా చిత్రాలు నిర్మిస్తారని చెప్పని కనీసం ఎక్కడ కూడా ఆ చిత్రం విడుదల కాకుండానే చూశారు కదా. అవును, అంటే అక్కడ న్యాయం అయితే కనపడింది కదా మీకైనా కూడా. వెళ్ళిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు తప్ప అక్కడ జరిగిన దానికి స్పష్టంగా కనపడతానే ఉంది కదా. మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కదా. కాబట్టి అది రామ్ గోపాల్ గారికి సంబంధించిన విషయం. అక్కడ వీళ్ళ తప్పు అయితే లేదు కదా. ఇంటి మీదకి వెళ్ళారనేది పొరపాటే కావచ్చు కానీ ఆ జరుగుతున్న పరిణామాలకి మరి ఎట్లా మరి సర్టిఫికెట్ వాళ్ళకి ఇస్తారు? అనుమతి పత్రం ఇవ్వకూడదు కదా. మరి ఎలా ఇస్తున్నారు? ఏ శక్తులు ఇప్పిస్తున్నాయి? ఇది కూడా ఆలోచిస్తున్నారు కదా ఈరోజు ప్రజలు. ఇప్పుడు ఇక్కడ రజనీ గారి దగ్గరికి వచ్చేసరికి ఆమె ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించారు, 1వ తారీఖు కాబట్టి ప్రారంభించాలనుకున్నారు. అన్ని హంగులతో తయారు చేసుకున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నువ్వు మంత్రి అయి ఉండి నీ ఇంటి మీదకి వచ్చి నీ కార్యాలయం మీదకి వచ్చేసి దౌర్జన్యం చేసే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా? అంటే మీకు సైన్యం లేదా? మీకు రక్షబొట్లు లేరా? అక్కడ పరిశీలించట్లేరా? అంటే అంత బేలగా ఉన్నారా అని కూడా ఆలోచించుకోవాలి. ఓకే, అంటే సార్ మరి సంఘటనని అంటే రజనీ గారి ఆఫీస్ పైన కార్యాలయం పైన దాడిని ఆ టీడీపీ వాళ్ళు అంటే ఖండించకుండా గతంలో టీడీపీ ఆఫీస్ పైన జరిగిన ఆ సంఘటనని గుర్తుకు తెస్తున్నారు. సో అప్పుడు జరిగింది కదా మాకు, మరి ఇప్పుడు మీకు ఇలా జరిగింది, అప్పుడు బాధ అయినప్పుడు మీకు ఇప్పుడు ఇలా బాధేస్తుందని చెప్పేసి ఒక ఆర్టికల్స్ అయితే రావడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ఆ మాట కూడా అట్లా మాట్లాడకుండా ఉండాలి. దాంట్లో నేనేం వాళ్ళని కూడా సమర్థించట్లా. మరి ఆ రోజు కేంద్ర కార్యాలయం మీద దేవాలయం లాంటి ఏ పార్టీకైనా దేవాలయం లాంటి కేంద్ర కార్యాలయం అంటే అవును, మరి ఆ కార్యాలయం మీద మరి ఏ విధంగా దాడి చేశారో ఎంత విధ్వంసం చేశారో చూస్తూనే ఉన్నారు. దీన్ని పోల్చడం అనేది వాస్తవం కూడా కాదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చేసిన కార్యక్రమాలు చాలా దారుణమైనవి, అందులో సందేహమే లేదు. అధికారంలో వాళ్ళు ఉండబట్టి వాళ్ళు చేసింది చెల్లుబాటు అయింది. ఇప్పుడు ఏంటంటే అధికారం పోతుంది అనేది నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అక్కడ ఆమె అన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఉంటేను, ఆమెను ఎవరన్నా ఇబ్బంది పెట్టుంటేనో వాళ్ళు వెళ్ళి ఏదైనా చేశారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు కొంతమంది మీరు అన్నారు కదా, కొంతమంది ఏమనుకుంటున్నారంటే లేదు ఆమె రావడం ఇష్టం లేని ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళే చేసి ఉండొచ్చు కదా అని చెప్పి అంటున్నారు. నిజమేంత అందుకే నేను అన్నాను, నిజాలు అనేవి రేపు పొద్దున విచారంలో కానీ అంటే పారదర్శకంగా జరుగుతాయని నమ్మకం అయితే లేదు. ఈ విచారంలో సాక్ష్యాధారాలు కావాలి కాబట్టి ముందుగా అభియోగాలు అయితే మోపుతారు. తీసుకెళ్లి 14 రోజులు కారాగారంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది తప్ప సాక్ష్యాలు ఉండవనేది నేను భావిస్తున్నాను. నిజంగా సాక్ష్యాలు ఉండి వాళ్ళు ఇంకా కార్యాలయం మీదకి వెళ్ళి దాడి చేస్తే అది ఎవరినైనా ఖండించాల్సిందే కదా మనం.